బీఆర్ఎస్ గురించి చెప్తున్నారు. ఇంతకుముందుకు లెక్కలు చేసి అది ప్రజెంటేషన్ చేయలేదు, ప్రజలకు చెప్పలేదని. మీరు కూడా ఇంతకుముందుకు చేశారు కదా, బీసీ కులగలన ఇంటింటికి సర్వే చేశారు, కంప్లీట్ అయిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ వివరించడం జరిగింది. మళ్ళీ లెక్కలు చేయడం ఏంటి? ఈ నెల 16 తారీఖు నుంచి మళ్ళీ ఎందుకు చేస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇంకా 3.1% కుటుంబాలు, అంటే 3.1% కుటుంబాలు ఇంకా సర్వేలో పాల్గొనని వాళ్ళు ఉన్నారు. అప్పుడు తెలియదు మీకు, ముందు తెలియదా? అంటే ఇంకా పాల్గొనలేదు వాళ్ళకి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలో ఒక డేట్ ఇచ్చాము, 52 రోజులు ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. కట్ ఆఫ్ డేట్ వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా తీసుకున్నారు. చేసుకున్నటువంటి వాళ్ళను కూడా మీరు కూడా ఈ జనజీవ స్రవంతిలో కలవడానికి మీకు కూడా మరొక అవకాశం ఇస్తున్నాం. నిన్న 16వ తారీఖు నుంచి 28వ తారీఖు ఇస్తున్నాం, మీరు తీసుకోండి అని చెప్తున్నారు. తప్పేముంది దాంట్లో? దీన్ని మళ్ళీ రేపు అసెంబ్లీ పెట్టి దానిలో టేబుల్ చేసి దాన్ని చట్టం చేసి ఆ చట్టాన్ని ఇవాళ అంటే తమిళనాడు ఇవాళ 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి ఆ రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా అమలు చేయమని చెప్పేసి మేము వాళ్ళ కేంద్రానికి సిఫారసు చేయాలనుకుంటున్నాం. అందుకే బండి సంజయ్ గారికి మేము అడుగుతున్నాం, మీరు ఆనాడు జయలలిత గారు ఇట్లాగే తమిళనాడులో రిజర్వేషన్ల కోసం పంచాయతీ జరిగినాడు, ఆమె ఢిల్లీ వెళ్ళి పార్లమెంటులో ఆమె బిల్లు పెట్టించి దాన్ని 9th షెడ్యూల్లో చేర్పించి ఆ రాష్ట్ర ప్రజలకి ఆమె న్యాయం చేసింది. సో ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మీరు ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి మేము పార్లమెంటులో మా సభ్యులు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా రాహుల్ గాంధీ గారిని మద్దతు ఇస్తారు కాబట్టి మీరు బిల్లు పెట్టండి, 9th షెడ్యూల్లో చేర్చండి అని అడుగుతున్నాము. నీ చిత్తశుద్ధి తేలిపోతుంది కదా, నువ్వు చేయలేదు, నేను చేసినాక కూడా ఇన్ని కొర్రీలు ఎందుకు అంటే బీసీల యొక్క ఓట్ బ్యాంకు కానీ బీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ వైపుకు ర్యాలీ అవుతారన్నటువంటి ఒకే ఒక్క కారణంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ మాటలల్లో బీసీ ఉంది తప్ప వాళ్ళ నైజంలో బీసీ తత్వంకి న్యాయం చేయాలా బీసీలకు అనేది లేదన్నది తేటతెల్లమవుతుంది. కొన్ని వర్గాల్లో ఇలా కూడా ఆరోపిస్తున్నాయి, రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా ఓన్లీ బీసీ కుల వర్గీకరణ గురించి కానీ లేకపోతే హైడ్రా గురించి కానీ కాంగ్రెస్ పార్టీ యుద్ధ ప్రాతిపదికన దీని మీదనే ఫోకస్ చేయడం, మీరు ఇచ్చిన హామీలన్నీ కొన్ని ప్రజలని పక్కదో పట్టించడానికి ఇవన్నీ తెర మీదకి తెస్తున్నారని కూడా కొన్ని వర్గాలు ఆలోచిస్తారు. ఇప్పుడు అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా అంటే రాజకీయ పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక వాటా, ఈ దేశంలో అత్యధిక వాటా ఉన్నది బీసీ జనాభా. నేనెంతో నా లెక్క అంతా. సో నా వాటా నాకు తేలాలని కదా, నా వాట తేలాలంటే నా లెక్క తేలాలని అడుగుతున్నా. నా లెక్క పెట్టే దాంట్లో ఉన్నారు, దాంట్లో మీకేం నొప్పి అవుతుందని అడుగుతున్నాను నేను మిగతా వాళ్ళకి. కాబట్టి ఈ కులగన్న జరగడం వల్ల ఈ రాష్ట్రంలో ఎవరి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎవరు రాజకీయంగా ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఉద్యోగ కల్పనలో వాళ్ళ పరిస్థితి ఏమున్నది, వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమ పథకాలను ఇంకా ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే రిజర్వేషన్లను ఎవరెవరికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికోసమే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిదంతా. కాబట్టి అసలు బేసే వదిలేసి మన మిగతా వాటి గురించి పరిగెత్తడం వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లెక్కలు తేలలేదు. ఆ లెక్కలు తేల్చే పనులు వాళ్ళ కాంగ్రెస్ ఉండింది. సో చాలామంది మాట్లాడుతున్నారు కదా, మీరే మొన్నటి దాక్కున్నారు ఎందుకు చేయలేదంటే ఆ రోజు చేయలేదు, మళ్ళీ నేనే దాన్ని సరిదిద్దుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది కదా, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది అదే కదా. కాబట్టి సంక్షేమం అనేది ఒకవైపు, ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా మన వాటాలు తేయాల్సింది మరొక వైపు. ఆ వాటాలు తేల్చే దాంట్లో లెక్కలు పక్కాగా ఇవాళ ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. బీసీల యొక్క సంక్షేమం కోసము చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఒక ఓసీ ముఖ్యమంత్రి అయ్యి కూడా ఆయన క్లియర్ చెప్పారు, నేను ఈ సీట్లో ఉన్నా ఉండకపోయినా కూడా నేను పక్కాగా లెక్కలు తేల్స్తా అని చెప్పినాడు. సో పక్కాగా లెక్కలు తేల్చే కోసం ఉన్నటువంటి లూపులు నన్ను ఇంకేమన్నా ఉంటే కూడా వాటి సరిచేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే పనిలో దాన్ని ఓన్లీ చేసి వదిలేయడం కాదు, దానికి చట్టం చేసినట్లయితే శానిడిటీ వస్తుంది. ఆ చట్టానికి ఉన్నటువంటి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే రేపు 42% స్థానిక సంస్థలకి రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకనే దాన్ని మేము 9th షెడ్యూల్లో పెట్టించమని చెప్పేసి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.